సృష్టించబడ్డ కులానికి మీరు ముసుగెందుకు దొడుగుతారు? మాలో కూడా పేదరికం ఉంది కదా. పేదరికం అనేది కొలమానంగా అడ్డుగోడ కాకూడదు కదా. అంటే మరి ఎస్సీ అందరం మనుషులేమేమి అంటున్నాం కదా. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కరికి రాయలేదండి, సమస్త ప్రజలకు రాసిండు. మరి రాసినప్పుడు ఈ పేదలకు రిజర్వేషన్లు ఎందుకు కాకూడదు? మరి 76 ఏళ్ల నుంచి మాకు లేవు కదా రిజర్వేషన్లు. అయినా ఆకలితో అలమణించినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మీరు ఒక నగ్న సత్యాన్ని నిలువుటద్దంలో మీకు చెప్తా. ఇటీవలి కాలంలోనే చంద్రశేఖర్ రెడ్డి అనే కుటుంబం. ఓకే. అతనికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 13 ఏళ్ళ అమ్మాయి అబ్బాయి. అయితే 6 నెలల క్రితం ఉద్యోగం, అంటే ఒక ప్రైవేట్ దాంట్లో ఏదో ఉద్యోగం చేసుకునేవాడు. సరే ఉద్యోగం ఈ మధ్య కాలం వల్ల ఉద్యోగాలు కూడా కొద్ది కష్టాలు, అంటే ఇప్పుడు సరిగా నడవనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యవస్థలు తీసేయచ్చు. అతను కుటుంబం వెళ్ళదీయలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఇల్లు కిరాయి కట్టలేక, ఎవరికి చెప్పుకోలేక, అవమానానికి గురై, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడి పిల్లలకు విషం ఇచ్చి వాళ్ళిద్దరు కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకున్నారు.